హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పుంగనూరు పశువుల సంతకు వచ్చాయన్నమాట. ఈరోజు తేదీ అయితే 18 డిసెంబర్ 2024. ఈరోజు మనకి ఇక్కడ రేట్లు ఎట్లున్నాయో తెలుసుకుందాం. హెచ్ఎఫ్ అనమాట, ప్యూర్ హెచ్ఎఫ్, చాలా బాగుంది. బాగా భారీ సైజ్ అనమాట. అన్న 1,15,000 చెప్తున్నాడు. అన్న పేరు సాదిక్ అనమాట. ఆవునైతే చూడొచ్చు, బాగా క్వాలిటీగానే ఉందన్నమాట. అనిమల్ అయితే పూటకి 12 నుంచి 13 లీటర్లు పిండుతుంది అంటున్నాడు అన్న. అంటే ఒక రోజుకి 25 లీటర్లు కన్ఫామ్ అనమాట చెప్తున్నాడు. అనిమల్ అయితే చూడొచ్చు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నరాలంతా చాలా బాగున్నాయి, పాల నరాలన్నీ. ఒదుగు మీద కూడా నరాలు చాలా బాగున్నాయి. అనిమల్ హెడ్ చూడొచ్చు, మంచి హెచ్ఎఫ్ అనమాట. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. రేట్లో కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి. 1,15,000 అంట ఒకటి. వెనకాల చూడొచ్చు అనిమల్ క్వాలిటీ అంతా. ఈ మనం ఇంతకుముందు చెప్పాము కదా, ఇది మిల్క్ చిప్స్ అంటారు అనమాట. మిల్క్ చిప్స్ ఇది ఉంటే అనిమల్ చాలా క్వాలిటీగా ఉంటుంది. అది ఉంటే పాలు కూడా బాగా వస్తుంది. ఇక ఇది రెండో అనిమల్ అనమాట. అన్న చూస్తున్నాడు. ఇది 95,000 చెప్తున్నారు. ఇది పూటకి 10 లీటర్లు కన్ఫామ్ అన్నారు. ఈ సెకండ్ లాక్టేషన్ అన్నట్ట ఈ అనిమల్. ఆ పక్కదైతే ఇది థర్డ్ లాక్టేషను. అంటే ఇది 60th, అది కడపళ్ళు. చూడొచ్చు హెచ్ఎఫ్, ఇది కూడా చాలా బాగానే ఉంది, భారీగానే ఉంది. అనిమల్ అయితే 10 లీటర్ చెప్తున్నారన్న. అనిమల్ క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. మరీ టాప్ ఏం కాదు, పర్వాలేదు, బాగుంది, తీసుకోవచ్చు కూడా. రేట్ 95,000 చెప్తున్నారు. పళ్ళు చూడొచ్చు. ఇది ఇంకో అనిమల్ అనమాట. ఇది 6 పళ్ళు. ఇది అన్న 95,000 చెప్తున్నాడు. ఇది కూడా పూటకి 10 లీటర్లు పిండుతుంది. అనిమల్ అయితే కొంచెం యంగ్, అందుకే రేట్ ఎక్కువ. అనిమల్ చూడొచ్చు. ఇంకా అవతల చూస్తే అది కొంచెం పెద్దది అనమాట. ఇది కొంచెం చిన్నది, 10 లీటర్లు. అది పూటకి 13, 12 అన్నారు. ఓ రోజుకి 24 లీటర్లు రావచ్చు అంట. హెచ్ఎఫ్ అది కూడా బాగుంది, కానీ ఇది కొంచెం బ్లాక్ ఎక్కువ ఉంది హెచ్ఎఫ్లో, అవుతుంది దాంట్లో. అనిమల్ 1,15,000 చెప్తున్నారు. ఇది 60th, ఇది రెండో అయితే అంట. అనిమల్ అయితే చాలా బాగుంది, సెకండ్ లాక్టేషను. ఓకే, అనిమల్ అయితే బాగుంది. రేట్లు 1,15,000, 1,15,000 చెప్తున్నారు. ఇది ఇంకా ఉంది టైము. ఇది 9 months ప్రెగ్నెన్సీ అనమాట, రెండు. ఇంకా ఇది దీనికి వస్తే ఇది 85,000 చెప్తాడు అన్న. అన్న దగ్గర 4 అనిమల్స్ ఉన్నాయన్నమాట. 4, 80, 3 దీంట్లో 85,000, ఒకటి మాత్రం 80,000. ఇది బ్లాక్ హాలిస్టన్. ఓకే, ఏదో ఒక ప్యాచ్ ఉంది అంతే. ఇది పూటకి 10 లీటర్ కన్ఫామ్ పిండుతుందని చెప్పాడు. ఇంకా 9th month అనమాట ఇది దీనికి. అనిమల్ అయితే చూడొచ్చు, క్వాలిటీ ఆఫ్ అనిమల్ అయితే బాగానే ఉంది. 85,000 చెప్తున్నాడు. ఇది థర్డ్ లాక్టేషన్ అట్ట. ఇది హెచ్ఎఫ్ అనమాట. ఇది రెండో అనిమల్ అన్న దగ్గరే. ఇది కూడా 85,000 చెప్తున్నాడు. క్వాలిటీ ఆఫ్ అనిమల్ కూడా బాగానే ఉంది. ఇంకా 9th month అనమాట, ఇంకా టైం ఉందన్నమాట ఈయన దానికి. ఇది సెకండ్ లాక్టేషన్ అనమాట. ఇది మొన్న ఈనిందంట, 2 days అయింది. ఈరోజు సెకండ్ డే అనమాట. దూడ ఒకటి ఫీమేల్ కాఫ్ వేసింది, కింద చూసారా, అదే దూడ. ఇది పూటకి 11 ఇస్తుందంట, 10, 11 ఇస్తుందంట. అనిమల్ అయితే బాగానే ఉంది, హెచ్ఎఫ్. అన్న దీన్ని 85,000 చెప్తున్నాడు. ఇది అనిమల్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. ఇది ఇంకో లాస్ట్ అనిమల్ అనమాట. ఇది పూటకి 8 లీటర్లు, 8 నుంచి 10 లీటర్ల మధ్యలో పెండుతుందంట. ఇది అన్న 80,000 చెప్పాడు. దూడ వేసేసింది, ఫీమేల్ కాఫీ అది కూడా. ఇది సెకండ్ లాక్టేషన్ అయిపోయిందంట, అయిపోయింది, దూడ వేసేసింది. పూటకి 8 నుంచి 10 మధ్యలో పెండుతుందని చెప్పాడు.
క్వాలిటీ ఆఫ్ అనిమల్ అయితే చాలా బాగానే ఉంది. చూస్తున్నాను నేను అది ఫీమేలా మేలా అని. ఫీమేలే, జెర్సీ వేసింది అనమాట ఫీమేల్. హెచ్ఎఫ్కి జెర్సీ పుట్టింది. ఇంకా ఇది వస్తే హెచ్ఎఫ్ అనమాట. అనిమల్ అయితే చాలా బాగుంది. థర్డ్ యాక్టివేషను. మిల్క్ చూడొచ్చు, మిల్క్ చిప్స్ ఉన్నాయి దీనికి కూడా పైన. పాలు 10 లీటర్లు కన్ఫామ్ అని చెప్పారు అన్న. ఇంకా 9th మంత్ రన్నింగ్. 90,000 చెప్పారు అన్న ఒకటి. క్వాలిటీ ఆఫ్ అనిమల్ చూడొచ్చు, హెచ్ఎఫ్ బాగానే ఉంది. క్వాలిటీ ఆఫ్ అనిమల్ బాగా భారీగానే ఉంది. ఇంకా ఇది సెకండ్ అనమాట. దాన్న 75 చెప్పాడు. పూటకి 8 లీటర్ పిండుతుందంట, కన్ఫామ్ అంట. ఈ 9th మంత్ ప్రెగ్నెన్సీ. ఇంకా పొదుగు అయితే తోయలేదు, చూడొచ్చు. ఇంకా ఉంది, టైం ఉంది దీనికి. అనిమల్ మంచి భారీగా ఉంది ఇది కూడా. చూడొచ్చు, మిల్క్ చిప్స్ దీనికి కూడా ఉన్నాయి పైన. క్వాలిటీ ఆఫ్ అనిమల్ అనమాట, చాలా బాగుంది. 75 చెప్పాడు. అన్న పేరు కింద కాంటాక్ట్లో ఇస్తాను నెంబరు, కాంటాక్ట్ కాండి కావాల్సిన వాళ్ళు. ఇది మన ఒంగోలు క్రాస్ అనమాట. చూడొచ్చు, అనిమల్ చాలా బాగుంది. ఈ సంతలో కొంచెం హైలైట్ కనబడింది నాకు, బ్రౌన్ అండ్ వైట్. పైన హంప్ కూడా ఉందన్నమాట, గోపురం ఉంది బాగా. దూడ కూడా వేసేసింది. దూడేసి 3 days అయిందంట. పాలు 5 ఇస్తుందంట పూటకి. ఫీమేల్ కాఫీ అనమాట. చాలా బాగుంది అనిమల్ అయితే, చూడొచ్చు. కావాల్సిన వాళ్ళు అతని నెంబర్ కింద ఇస్తాను, కాంటాక్ట్ కావచ్చు. హంపు చూడొచ్చు, చాలా బాగుందన్నమాట అనిమల్ కూడా. సంతలో ఇది కొంచెం హైలైట్ కనబడింది నాకు. కావాల్సిన వాళ్ళు అతను కాంటాక్ట్ కండి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. రేట్ అయితే 55 చెప్పాడు. ఇంకా జెర్సీ అనమాట, రెడ్ జెర్సీ. బాగుంది అనిమల్ అయితే. సెకండ్ లాక్టేషన్ చెప్పారు, పూటకి 5-6 ఇస్తుందని చెప్పారు. క్వాలిటీ ఆఫ్ అనిమల్ చూడొచ్చు, బాగా భారీగానే ఉంది. 9th మంత్ ప్రెగ్నెన్సీ. ఇంకా టైం ఉందన్నమాట దూడేసేదానికి. క్వాలిటీ అని చూడొచ్చు. సెకండ్ లాక్టేషను, 9th ప్రెగ్నెన్సీ. 5 to 6 లీటర్స్ ఇస్తుంది. అంటే డేకి 12 లీటర్స్, 10 to 12 లీటర్స్ ఇస్తుంది అనిమల్. రేట్ అయితే 50,000 చెప్పారు. సంతలో ఇది కొంచెం ఓకే అనిపించింది, కానీ ఏమున్నా రేట్లు కొంచెం ఎక్కువే ఉన్నాయి ఈరోజు సంతలో. అనిమల్ అయితే బాగుంది. జెర్సీ, రెడ్ జెర్సీ అనమాట. ఇంకా ఇది చూస్తే ఎద్దులు, కాడెద్దులు అంటారు. ఇవి కొంచెం దేశీ బ్రీడ్ అనమాట. బాగున్నాయి. అన్న అడిగితే 1,10,000 చెప్పాడు. 2 జత బాగా భారీగానే ఉన్నాయి. కడపళ్ళు అనమాట అనిమల్ అయితే. కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ కింద ఇస్తాను, కాంటాక్ట్ కండి. ఇది ఒక బ్రీడ్ అనమాట, బాగుంది. బాగా రెడ్గా, హంప్స్ బాగున్నాయి అనమాట పైన. బాగా కాడెద్దాలని చెప్పాడు. బాగా మోసాయంట, ఏమంటే ముందు బండి అంతా కూడా మోసాయంట. ఇంకోటి వచ్చి అన్న దగ్గర ఇంకో బ్రీడ్ ఉందంట పక్కన. 2 జతలు పెట్టుకున్నాడు అన్న. అన్న నెంబర్ కింద ఇస్తాను, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. ఇది అలిగారి జాతి అనమాట, చూడొచ్చు. అనిమల్ అయితే చూసేదానికి ఇట్లా కనబడుతుంది ఈ వీడియోలో. చాలా హైట్ ఉందన్నమాట అక్కడ రియల్గా, చూడొచ్చు. అనిమల్ అయితే చాలా బాగుందన్నమాట. జత 1,15,000 చెప్తారు. 1,15,000 చెప్తున్నాడు పేరు. పొగునూరు సంతలో ఇది ఒక కార్నర్ ఉంటుంది అన్నమాట. ఈ ఎద్దులు అనేది ఆవులు పక్క ఉంటుంది, పాలిచ్చే ఆవులో పక్క, సూడి ఆవులో పక్క ఉంటుంది. చూడొచ్చు సంత. ఇది నేను ఏదో చిన్న సంత అనుకున్నాను, చాలా పెద్ద సంత ఇది. పొగునూరు సంత చాలా ఫేమస్ కూడా ఇక్కడ. చూడొచ్చు, మనము ఈ పక్క వచ్చి స్ట్రైట్కి పోయామంటే సూడి ఆవులు ఆ పక్క ఉంటాయన్నమాట. అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ అనిమల్స్ ఆ పక్క ఉంటాయన్నమాట కార్నర్లో. ఇటువైపు అక్కడి నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చి ఓన్లీ ఎద్దులు ఉంటాయి. ఇది మన ఎంట్రన్స్ అనమాట. అక్కడ చూడవచ్చు టమాటో మండి ఉంటుంది, మార్కెట్ ఎంట్రన్స్. పొంగునూరు టమాటో మండి మార్కెట్ పక్కనే అనమాట ఉన్నది ఆవుల సంత. ఎంట్రన్స్లో వచ్చినప్పుడు మనకి ఫస్ట్లో ఈ స్ట్రైట్కి పోతే సూడావులు వస్తుంది. అంటే స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే లోపలికి, డీప్ లోపలికి వెళ్ళిపోయామంటే అక్కడ పాడవులు ఉంటాయన్నమాట, సూడావులు ఉంటాయన్నమాట. ఓన్లీ ప్రెగ్నెన్సీ యానిమల్స్ ఉంటాయన్నమాట.
ఎంట్రన్స్లో ఇక్కడంతా ఓన్లీ మనకి పాడావులు ఉంటాయన్నమాట, పాలు ఇచ్చేవి, కసాయిపోయేవి, బడ్డులు ఇట్లా ఉంటాయన్నమాట, మొగదొడలు అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, అన్నీ పాలావులు అనమాట. ఇది వయసు అయిపోయినవి అన్నీ ఉంటాయన్నమాట. ఎంట్రన్స్లో పాలావులు మంచిగా ఉంటాయి. ఈ సంత చాలా పెద్దగా ఉందన్నమాట. వర్షం కారణంగా మొత్తం ఆడ ప్లేస్ అంతా కొంచెం డట్ ఎక్కువ ఉంది. అన్ని దిక్కులు తిరగలేకపోయాము. తిరిగినంత వరకు మెయిల్ చూసేసి మేము రేట్స్ తెలుసుకున్నాము. నాకు తెలిసింది ఏమంటే ఈ సంత కొంచెం ఈరోజు మార్కెట్ అయితే కొంచెం హైగానే ఉంది మామూలు కన్నా. ఇంతంత రేట్లు ఎక్కువే ఒక యానిమల్ కట్టడం. అదే ఈ జనం కూడా, రద్దీ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఓకే, అయితే ఇంకా వివరాలు అయితే అయిపోయిందనమాట, మనం ఇచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అది నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది మరిన్ని కంటెంట్స్ తీసేదానికి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.